అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు ప్రేమయ్య. గోవిందపల్లి. చేస్తుంటారు కూలి. సో ఎట్లుంది మరి ఇప్పుడు వ్యవసాయం పరిస్థితి ఎట్లుంది, అంటే రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతులు అయితే బ్రహ్మాండమైన ఉంది. ప్రకృతి గవర్నమెంట్ దేవుని దయ వల్ల గవర్నమెంట్ మంచిగా ప్రకృతి కూడా సహకరించింది. ప్రజల్లో మంచిగా ఉత్తేజపరిచంగా వ్యవసాయం ఇంకా పోయిన సంవత్సరం కన్నా కొద్దిగా అధికంగా పండుతుంది. ఇలా సన్న ఒడ్లకు అనేది ఇమీడియట్లీ కూడా 500 రూపాయలు బోనస్ అనేది 3 డేస్లోనే అమౌంట్ వల్ల జామ అవుతుంది, పడుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా పడ్డాయి. దీంట్లో విధంగా కూడా అప్పుడు 6 దొడ్లు కానీ ఈ సన్న బియ్యంతో మనకు యూజ్ కావడానికి ఈసారి కూడా సన్న బియ్యం పెట్టడానికి ప్రయత్నం ఎక్కువ చేశారు. మన ప్రభుత్వం కూడా మంచిగా బాగానే ఉంది. కాకపోతే మన 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటన్నా ఇప్పుడు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మెయిన్ అది గెలవడానికి 6 గ్యారెంటీలు ముందు పెట్టారు. జనాలు వాటికి అట్రాక్ట్ అయ్యి ఓట్లు వేసిళ్ళు, గెలిచిళ్ళు. ప్రభుత్వం వచ్చింది 1 ఇయర్ పూర్తి అయిపోయింది. సో మరి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అంటే ఏం చెప్తారు? అమలు అవుతున్నాయండి. అమలుగా కావడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది సమస్య. అదే కానీ వాళ్ళు చేసిన అప్పునే తీర్చడానికి టైం పడుతుంది. దాన్ని ఇప్పుడు ఒక తండ్రి చేసిన దానికి తండ్రి దిగిపోయినాక కొడుకు ఇంట్లో పెత్తనం ఇచ్చిండు. దాన్ని కూడా సర్దుబాటు చేసుకుంటూ ఈ 6 గ్యారెంటీలను కూడా అమలు చేసుకుంటూ ఇట్లా రైతాంగాన్ని చూసుకుంటూ ఇట్లా కార్మికులని కర్షకులని నీళ్ళు అనేది ఎన్ని విధి సముద్రాలు కూడా మన చెరువులు కూడా కుంటలు అన్నీ ప్రతిది కూడా సస్యములుగా నింపారు. దీనివల్ల మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బస్సు ఓకే అయింది, కరెంటు అయింది, గ్యాస్ సిలిండర్ అయింది. ఇప్పుడు మనకు పింఛన్లు అనేది 2500 గృహలక్ష్మి అది ఇవ్వాలి మహిళలకు ఇస్తారండి. ఏది కూడా కాదు, ఏదున్నా నా 10 ఏళ్ళు చేసిన వ్యవహారానికి 1 ఇయర్లో చేయాలంటే ఎవరు కూడా చేయలేము. కొంతమంది మాట్లాడితే కళ్యాణ లక్ష్మి అనేది ఇంకా పడట్లేదు, తులం బంగారం అన్నారు ఇంకా రావట్లేదు కొంతమంది చెప్తున్నారు. కళ్యాణ లక్ష్మి అనేది తులం బంగారం అనేది అది కాలేదు. కళ్యాణ లక్ష్మి అనేది ఎవరికి కూడా ఒక్క క్యాండిడేట్ కూడా ఇది కాలేదు. ప్రతి ఒక్కరు రోజుకు వారానికి ఒకనాడు మండల నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ ప్రతిరోజు ఒక వారంలో ఒక వరకు చెక్కులు పంచుతున్నవారు. అది సోషల్ మీడియా అయితేనే ఉంది. కాకపోతే ఏంటంటే మరీ ప్రత్యర్థి ఏదో మాట్లాడతాడు ప్రతిపక్షాలు. సార్ మేము కూడా మేము ప్రతి అంటే గవర్నమెంట్ అని మనకు తక్కువేం కాదు, కొన్ని కష్టాలు ఉన్నాయి. దాన్ని సొచ్చుకుంటూ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రధానంగా రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్రం అంతటా చర్చ జరిగింది. అటు ప్రతిపక్షాలు కాలేదంటున్నారు, కొంతమంది జనాలు కూడా కాలేదంటున్నారు. కానీ అధికార పార్టీ రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిపోయింది అంటున్నారు. సో మరి నిజంగా మీరు గ్రామ స్థాయిలో ఉంటారు, మీరు ఒక రైతే, రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిపోయిందంటే? పూర్తి స్థాయిలో కాలేదు. ఎందుకంటే ఒక మొదటి విడత అయింది, 2వ విడతలో కొంత అయింది, 3వ విడత అనేది ఒక లిస్ట్ వచ్చేసింది. ఆ లిస్ట్ వచ్చింది కానీ వాళ్ళ అకౌంట్లలో పైసలని జమ కాలేదు. ఇక అది వాస్తవం కూడా రాని రైతు అనేది ఇబ్బందికరంగానే ఉండు. వచ్చిన వాళ్ళే హ్యాపీ గురు, రాని వాళ్ళే కొంచెం సంతోషపడరు. ఒకవేళ అది రాకపోతే అప్పుడు అని మీద వ్యతిరేకత వస్తుంది. దాంట్లో నువ్వు కూడా నేనైనా ఎవరైనా రైతుకు అనేది సహజంగా అది ఇబ్బందికరమే. రైతు బంధు సంగతి ఏంది? రైతు బంధు ఏమైనా పడుతుందా? అదేమన్నా రైతు బంధు అంటే 2 కార్లది ఇప్పుడు చేస్తుంది కదండి, 13-14 తారీఖు ఇలా కమిటీ కూడా అయింది. కంపల్సరీ చేస్తుంది 100%. రేపు 14 తారీఖు అయిపడుతుంది. కాకపోతే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే గట్లకి ఇచ్చారు, గుట్టలకు ఇచ్చారు, ప్లాట్లకు ఇచ్చారు. శ్రీశైలం పోయే రహదారిది దానికి ఇచ్చారు. గజ్వేలకు పావాసు పోయి అన్ని ఇచ్చారు. రియల్ ఎస్టేట్ హైదరాబాద్ నుంచి చుట్టూ 500 కిలోమీటర్ల ప్రాంతాన్ని కూడా 70 కిలోమీటర్ల ప్రాంతాన్ని కూడా అన్ని రియల్ ఎస్టేట్. నల్గొండ అంటే అభివృద్ధి విషయంలో మరి గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు ఈ 1 ఇయర్లో జరిగిన అభివృద్ధి ఏంటి? అంటే ఏదైతే గత ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి ఏం కనిపిస్తుంది, ఇప్పుడున్న కోమటిరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి ఏం కనిపిస్తుంది? భూపాల్ రెడ్డి ఉన్నప్పుడు రోడ్డు డెవలప్ అయింది సిటీ వరకు. ప్రజలు అయితే విలేజ్లల్లో ఈ ఎన్ఆర్ఐస్ నిధులు వచ్చినాయి, అక్కడ కేంద్ర గవర్నమెంట్ వచ్చినాయి. ఆ సీసీ రోడ్లు అయిన వాస్తవం అది. ఇప్పుడు కూడా మంత్రి గారు కూడా కోమటిరెడ్డి కూడా చొరవ తీసుకొని ఇవాళ మా ప్రస్తుతం కనగాల్లో కూడా ఇవాళ మాకు ఒక కాలేజీ, ఒక స్టేడియం, మెడికల్ కాలేజ్, ఈ మార్కెట్ ఇన్ని రోజుల నుంచి 10 ఏళ్ల నుంచి చెట్లు మొలిచి అలా దోమలు దుస్తులు పందులు కుక్కలు తిరిగింది. ఇలా 10 లక్షలు పెట్టి డెవలప్మెంట్ అవుతుంది. ఇలా మనకు స్టార్ట్ అయినా అవుతుంది. ఈ రోడ్డు కూడా చూడండి సంక్రాంతి తెలంగాణ స్టార్ట్ అవుతుంది. దీని రూపురేఖలు మళ్ళీ ఒక 2 నెలలు వచ్చే వరకు ఇది క్లియర్ అవుతుంది. అయితే అవుతుంది ఇంతవరకు అండి. మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అన్న. సో మరి కొంత వ్యతిరేకత కూడా కనిపిస్తుంది ప్రజల నుండి. సో అదేమన్నా ఉండే ఛాన్స్ ఎఫెక్ట్ పడుతుందా? పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉన్నా కూడా
పెట్టంగానే ఆ పండుగ వాతావరణం ఉన్నప్పుడే జర హుషారు ఉంటుంది. అయిపోయింది, లేట్ అయింది. గ్రూపులు ఉన్న అధికార పార్టీలనే గ్రూపులు చూస్తున్నాయి, గ్రూపులు తయారైనాయి. కొన్ని మిస్టేక్ అది కూడా ఏం కాదు. రేపు రేవంత్ రెడ్డి గారు అన్ని తిరుగుతూ ఉంటుండు, అన్ని చేస్తుండు, మంత్రులు కూడా తిరుగుతారు. సెట్ అయితే ఏం కాదు, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఈ 1 year పాలనకి రేవంత్ రెడ్డికి 100కి ఎన్ని మార్కులు? ఏదండి ఇప్పుడు మీరు కూడా 100 అనేది ఏముండదు. ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం దేవుళ్ళం కాదు, దేవునికే బాధలు వచ్చినాయి. మనం ఎంత టోలం, దేవునికి వచ్చిన బాధ మనం ఎంత టోలం. కానీ ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు వచ్చే ఎన్నికల్లో. కొద్దిగా ఒక 2%, 3% కతిమాత ఏముండదు. కాకపోతే ఏంటంటే అందరం నేను పోటీ తత్వం ఎక్కువ గవర్నమెంట్ బట్టి ఆ విధంగా అంతే. థ్యాంక్ యూ.